ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, వందనాలు మీ అందరికీ. ఒక మనిషి పుట్టుక ఆ మనిషి చేతిలో ఉండదు. ఎక్కడ పుట్టాలో తెలియదు, ఏ ఇంట్లో పుట్టాలో తెలియదు, ఎవరు తనకు తల్లిదండ్రులు అవుతారో తెలియదు. కానీ మరణం మాత్రం ఆ మనిషి చేతిలోనే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎక్కడ మరణిస్తాడో సంపూర్ణంగా అంతా తెలియకపోవచ్చు, కానీ చాలా వరకు తెలిసే అవకాశం ఉంది. అందుకనే ఎప్పుడు కూడా మనిషి తన మరణానికి సిద్ధపడాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క మాటను, అనగా ప్రభు శిలువలో పలికిన 7 మాటలలో చివరి మాట అయిన ఈ 7వ మాటను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 46వ వచనములోని ఏం రాసిందంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగిస్తున్న కుమారుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. స్వచ్ఛందంగా అప్పగిస్తున్నాడు. అంటే గత వీడియోలో చెప్పినట్లుగా ఇది శిక్ష కాదు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు కూడా. అలాగనే ఆయనే తన ఇష్టానుసారంగా తన ఆత్మను దేవునికి అప్పగించి ప్రాణము విడిచి మరి దేవుని యొక్క సన్నిధిలోని ఆయన మరి ఆ ప్రాణము విడిచి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, మరి చూసినట్లయితే అలాగ అప్పగించుకోవడం మనకి కూడా అవసరం. దేవుని చేతికి ఎందుకు అప్పగించుకుంటున్నాడు అని అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన పాపుల చేతికి అప్పగించబడతాడు అని వ్రాయబడి ఉంది. కానీ మరణానికి అప్పగించబడడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చడానికి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 5వ చరణములోని ఈ మాటని మనం చూస్తాం కదా. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. వింటున్నారా? ఈ భక్తుడైన దావీదు ద్వారా ప్రభుకి ముందే 1000 సంవత్సరాల పూర్వము ఈ యొక్క వచనాన్ని వ్రాయించడం మనం చూస్తున్నాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు. నీకు అప్పగించిన తర్వాత ఆ సమాధిలోని పెట్టిన తర్వాత 3వ రోజున నన్ను విమోచించువాడవు నీవే అని పలుకుతున్నారు ప్రభు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన దేవునికి తన ఆత్మను అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అని అంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుకనే ఆ ఆత్మ మన్నైనది వెనుకటి వలె మనవుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుంది. నువ్వు అప్పగించకపోయినా వెళ్ళిపోతుంది. అదే అప్పగించిన మాట అయితే ఒకానొక దినమున దేవుడు తన యొక్క సన్నిధిలోని ఆ ఆత్మను పట్టుకొని నిన్ను సమాధి నుంచి విడిపించబడినప్పుడు నీ ఆత్మను దేవుని వల్ల అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధ ఆత్మని మరలా నీలో ప్రవేశపెడతారు. చూడండి, కొలసీ పత్రికలో ఆ మాట మన కోసం ప్రభు రాయించారు. 3వ అధ్యాయంలో 2వ వచనం, పైనున్న వాటిని మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అప్పగిస్తేనే దాచిపెడతారు. ఒకసారి ఒక ఆయన మరి ఊరికెళ్తూ ఉండగా తన యొక్క గృహాన్ని చూసుకోమని, మరలా నేను 1 నెల రోజులు కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కానీ పడుతుంది సమయము, మరి దయచేసి మా ఇంటిని నీకు అప్పగిస్తున్నాను అని ఇచ్చాడు తాళాలు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ పొరుగునే ఉన్న ఒక మంచోడు అనమాట, చాలా మంచోడు. ఆ మంచి వ్యక్తికి తాళాలు మరి యోగ్యుడని ఎంచి అప్పగించాడు.
అప్పగించినప్పుడు ఆయన వెళ్ళాక ఆ మంచివాడికి ఒక భార్య కాస్తంత అత్యుత్సాహం కలిగిన భార్య అన్నమాట. కనుక ఏదైనా సరే తెలుసుకోవాలని, ఏదైనా చూడాలని, ఏదైనా మరి బాగా దాని గురించి పరిశీలన చేయాలని అలాంటి మనసు కలిగిన, దయచేసి నాకు అది చూపించండి అన్నది. తప్పు వద్దు, అది మనల్ని నమ్మి అప్పగించారు, అది మనం చూడకూడదు అని అనేక రకాలుగా ఆయన మరి ఆమెను సముదాయించాడు. కానీ ఆమె విన్నది కాదు. ఈవిడ ఏదో ఒకటి తప్పు చేస్తుందని అర్థమైపోయి ఏం చేశాడంటే, మరి ఆ లోపల ఏవైతే నగలు ఉన్నాయో ఆ నగలన్నిటినీ తీసేసి వాటి దగ్గర మరి గిల్టు నగలు, అలాగ పోలిన నగలు అలా పెట్టేశాడంట. పెట్టేసి ఎప్పటి వల్లే తాళం వేసేసి ఒక దగ్గర పెట్టాడు. ఈవిడ ఆ సంగతి తెలియక ఆ తాళం తీసి వెళ్ళి మరి ఆ యొక్క తలుపు తెరిచి అందులో కొన్ని చాలా నగలు ఉండడం చూసి మురిసిపోయి, మరి ఈ నగ నాకు కావాలి, ఈ నగ నాకు కావాలి అని కొన్ని నగలు తెచ్చేసుకుంది చెప్పకుండా. మళ్ళీ ఎప్పటి వల్లే అలాగ తాళం పెట్టేసిందట. తాళం పెట్టడంతో మరి ఆయన ఆ ఊరు నుంచి వచ్చాడు. ఊరు నుంచి వచ్చినప్పుడు ఈవిడ భయం మొదలైపోయింది. దొంగతనం చేసినప్పుడు భయం వేయలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు ఊరు నుంచి వచ్చిన తర్వాత భయం మొదలైపోయింది. ఈయన చాలా ధైర్యంగా ఆ తాళం గుర్తు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేశాడు. తాళం గుర్తు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసినప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. భార్య వెళ్ళింది. ఒకరోజు చూసింది, 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది, 4 రోజులు చూసింది. వాళ్ళు ఎప్పటికీ ఏమీ అనట్లేదు. కానీ ఈవిడ బెంగతో తినడం మానేసింది, తాగడం మానేసింది. నా దొంగతనం బయటపడిపోతుందేమో అని ఉన్నది. అయితే ఆ విధానం చూసి, ఆ చర్యలు చూసి భర్తే చెప్పాడంట, భయపడకు, నీ దొంగతనం బయటపడదు అని అన్నాడంట. ఆవిడ గుండె జారినంత పనైంది. ఏ దొంగతనం అంటుందంట. ఏ దొంగతనం ఏంటి, నాకు తెలియదు అనుకున్నావా అని చెప్పాడంట. నువ్వు తెచ్చుకునేవి అవి గిల్టు నగలు, అవి నకిలీ నగలు. అసలు నగలు మళ్ళీ అక్కడే ఉన్నాయి, వాళ్ళకి అన్నీ సరిగా ఉన్నాయి. ఎందుకునంటే ఆయన నన్ను నమ్మి అప్పగించాడు, మళ్ళా నన్ను అప్పగించిన దానిని మళ్ళీ ఆయనకి అప్పగించాల్సిన బాధ్యత నాకుంది అని అన్నాడంట. సాతాను ఏం చేస్తాడంటే నీ ఆత్మను దొంగిలించాలనుకుంటాడు. నీ ఆత్మను ఎలాగైనా నీ పాపము ద్వారా నీ యొద్ద నుండి తీసివేయాలనుకుంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకుంటావో, మరి ఆ అప్పగించుకున్నప్పుడు ఇదిగో ఈ కొలసీ పత్రికలో రాసినట్లుగా, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకటి ఆయన లేఖనాన్ని నెరవేర్చాడు, రెండవది ఆయనకి అప్పగించినప్పుడు, మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు మనం ఆయనకి అప్పగించుకుంటే మరలా మన జీవాన్ని మనలోనే ప్రవేశపెడతారు. చూడండి, అప్పుడు ఏమైంది అని అంటే మరణము మీద మనకి జయం కలిగింది. ఎప్పుడైతే దేవునికి అప్పగించాడో మనకి మరణం మీద జయం కలిగింది. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, మరి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఇక చూసినట్లయితే పాపికి ఇక మరణమే లేదు, ఇక ఎన్నటికీ చనిపోడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇక తర్వాత ఇంకేముందంటే నిత్య జీవానికి వారసత్వం కలుగుతుంది. నిత్య జీవానికి మనము వారసులుగా మరి పరిగణించబడుతూ ఉన్నాం. ప్రభు యొక్క మరి ఎప్పుడైతే అప్పగించుకున్నారో అప్పుడు దేవాలయపు తెర మరి పై నుండి కిందికి 2 ముక్కలుగా చిరిగిపోయిందంటండి. ఆ దేవాలయపు తెర యొక్క మందము మరి దైవ సేవకులు చెప్పిన దాన్ని బట్టి 4 అంగుళాలంత మందం, అంటే ఇంత ఉంటుంది. ఇంత మందం కలిగినదే ఎవరు మానవ మాత్రుడు ఎవడు చింపలేనిది మరి పైనుండి కిందికి చిరిగిపోయిందంట. పూర్తిగా చిరిగిపోయింది. ఎందుకు చిరిగింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డు ఏదైతే ఉందో దేవునికి తన ఆత్మను అప్పగించిన ద్వారా తన యొక్క రక్తము చేత ఆయనే లోపలకు ప్రవేశించి మరి ఆయనకి మనకి తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఏదైతే అడ్డుగా ఉందో దానిని తొలగించేశారు.
తొలగించేశారు. ఈ రోజున ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో మరి ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఖచ్చితంగా నీవు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. చాలామంది భక్తులు అలాగే అప్పగించుకున్నారు. చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనములో ప్రభువుని గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. నా ఆత్మను చేర్చుకోవయ్యా అంటూ తన ఆత్మను అప్పగించుకుంటున్న స్టెఫను ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఎప్పుడు మరణించాలనుకున్నా, ఒకవేళ వ్యాధి చేత పడక మీదే ఉన్నావా, పడక మీద మరణించబోతున్నావా, అప్పుడు కూడా ఈ మాట పలుకోవచ్చు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఏదైనా ప్రమాదంలో మరణిస్తున్నావా, అప్పుడు నీకు స్పృహ ఉండగానే ఆ మాట పలుకు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇగో ఇంకొక విధంగా నువ్వు మరణించబోతున్నప్పుడు ఆ మాట మాత్రము చెప్పు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఒకానొక సంఘం వారు, మరి ఆ సంఘం పేరు వద్దు కానీ, ఆ సంఘం వారంట ప్రతి రాత్రి నిద్రపోవడానికి ముందు ప్రార్థన చేసి ప్రభుకి తాము అప్పగించుకుంటారంట. ఏమంటారంట, తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడావయ్యా, ఇగో ఈ రాత్రి సుఖనిద్రను ప్రసాదించండి అయ్యా, ఇదిగోండి మా ప్రాణాన్ని, మా ఆత్మను, మా దేహాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాము అంటారంట. అవును, ఎప్పుడు మన మరణమో తెలియదు. చాలామంది నిద్రలోని అలాగే అటు నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ ప్రార్థనలో చివరి మాటలు ఇవైతే అప్పగించినట్టే. ఎందుకంటే నోటితో పలుకుతున్నావు కదా, సాతాను వింటాడు, అటు దేవుడు వింటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయనకి అప్పగించేసావో నీ ఆత్మ మీద ఇంకెవరికి అధికారం లేదు. అది ఎవరికి అప్పగించిందంటే నమ్మకమైన సృష్టికర్తకు. చూడండి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అనగా నమ్మకమైన సృష్టికర్త, నువ్వు అప్పగించిన దానిని నీకు మరలా ఇచ్చే ప్రభు, ఆయనకి అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ఒకానొక దినమున నీకు మరలా నీ ఆత్మను నీలోనే ప్రవేశపెట్టి మహిమ గల శరీరము నీకు అనుగ్రహించి తనతో కూడా యుగ యుగాలు ఆ పరలోకములో ఆనందించే కృపను అనుగ్రహిస్తారు. ఎవరైతే అప్పగించుకోరో, ఇదిగో దేవుని ఒక వాక్యంలోని కీర్తనల గ్రంథం 51:11లోని, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని భక్తుడైన దావీదు మరి ప్రార్థన చేయడం మనకి కనిపిస్తుంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములోను, ఎవడైనను నా ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు. ఎవరైనా ఆత్మను ఇక్కడే పోగొట్టుకుంటే, ఏది భక్తుడైన దావీదు అన్నాడే, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని అన్నాడు కదా. ఎప్పుడు తీసివేస్తాడంటే ఆయన బెత్షెబాతో పాపము చేసినప్పుడు ఆయనకి తెలిసిపోయింది, నా యొక్క ఆత్మను మరి దేవుడు మరి నా యొద్ద నుంచి తొలగిస్తాడు, ఎందుకనంటే నేను పాపం చేశాను, ఇక నా ఆత్మను సాతానుగాడు దొంగిలిస్తాడు అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఇక్కడ రోమా పత్రికలో ప్రభు అంటారు, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు. నువ్వు ఆత్మను కాపాడుకోవాలి, పాపంలో పడకుండా నువ్వు కాపాడుకోవాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా పాపం చేయటంలోని నీవు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మరి నీవు కూడా ఈ మాట చెప్పొచ్చు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇంత మాత్రమేనా? ఇంకొకటి ఉంది, ఆ ఒకటి కూడా చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ 7 మాటల్లోని 4వ మాట మీకు గుర్తుంటే జ్ఞాపకం చేసుకోండి. ఏంటా 4వ మాట? నా దేవా నా దేవా నన్నెలా చేయి విడిచితివి. అంటే తండ్రి యొక్క బంధాన్ని పోగొట్టుకున్నాడు, పాపపు బంధంలోకి వచ్చేసాడు, ఒక పాపిగా నిలబడ్డాడు ప్రభు. అందుకనే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్న ప్రభువు ఇక్కడికి వచ్చేసరికి
తండ్రి నీ చేతికి నా ఆత్మను అంటున్నాడు. అంటే పాపి స్థానంలో నుంచి ఇప్పుడు మరలా కుమారుడి స్థానంలోకి వచ్చాడు. మరలా ఆ యొక్క పాపాన్ని జయించి తన రక్తాన్ని చిందించి పాపము మీద తన అధికారాన్ని మరి ప్రకటించి సమాప్తమైందని చెప్పి ఇప్పుడేమంటున్నారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నారు. నా దేవా అన్న ఆ పోగొట్టుకున్న మరి ఆ స్థానాన్ని, కుమారత్వపు స్థానాన్ని మరలా సంపాదించుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్నాడు. మొట్టమొదటి మాటలోని తండ్రి వీరేమి చేయుచున్నారో అన్న ప్రభువు చివరి మాటలోని కూడా అదే సంబోధిస్తున్నారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మరి ఈ రోజున అట్టి సంబంధము ప్రభుతో కూడా మనం కూడా నేర్పుదము గాక. ఎందుకునగా పాపము చేసిన వాడు మాత్రమే ప్రభు నుండి దూరం అయిపోతాడు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. ఆ కనికరం పొందుకున్నవాడు ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా తను తాను భద్రం చేసుకుంటాడు. సాతాను కుయుక్తుల్ని, సాతాను తంత్రాల్ని లయపరచడానికి ప్రభు వచ్చారు. కాబట్టి ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు నీవు కూడా ఆయన చేతిలో, ఆయన కృపలో భద్రంగా ఉంటావు. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, ఇదిగో నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వడు కూడా దొంగిలించలేడు, అపహరించలేడు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. మనం ఎప్పుడైతే ప్రభు చేతిలో మన జీవాన్ని పెడతామో, మన ఆత్మను పెడతామో, మరి ఒకానొక దినమున ప్రభు ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను, ఆర్భాటంతోని దిగి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే కృపను మనం పొందుకుంటాం. మరి అట్టి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఎంతో ధైర్యంగా చెప్పిన మిమ్మల్ని అనుసరించి ప్రభువా, ఎప్పుడు పాపము చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, అలాగనే పాపం వల్ల మా ఆత్మను పోగొట్టుకోకుండా, అయ్యో నాయన మా దీపమును ఆరిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా మీరు ఇచ్చిన ఈ దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అందరి వారి ఆత్మలు కాపాడుకొని మీ చేతికి అప్పగించుకుని వారిగా ఉండడానికి సహాయం చేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. మరి ఒకసారి మనవి చేస్తున్నాను, ఈ కృపావార్త ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు మరి వాటి గురించి తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.